హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ తెలుసు కదా, మాకైతే ఢిల్లీ నుంచి కోల్కతాకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిందని. ఈరోజు ఈ వీడియో వచ్చేసి కోల్కతాకు మా జర్నీ అనేది ఎలా సాగింది, అలాగే అక్కడ స్టేషన్ కానీ, అలాగే మేము ఇక్కడ కోల్కతాలో తీసుకున్న రెంట్ హౌస్ ఎలా ఉందో మీకైతే చూపించబోతున్నాను. అలాగే ఇక్కడ నేను పాలు పొంగించాను కదా, ఆ వీడియో అంతా కూడా అయితే షూట్ చేసుకుని ఒక వ్లాగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మేమైతే కోల్కతా వెళ్ళడానికి తిరుపతి నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు విలేజ్ నుంచి తిరుపతికి రావడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి మాకు తిరుపతి నుంచి ట్రైన్ 2:30కి ఉంది. కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి అయితే 10:30 to 11 కల్లా స్టార్ట్ అయితే అయిపోయాము. తిరుపతికి మేమైతే ఎగ్జాక్ట్గా 1:30 కల్లా అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ కరెక్ట్గా 2:30కి అయితే వచ్చేసింది. ఇక ట్రైన్లో అయితే కూర్చుండిపోయాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా ఒడిస్సాలోకి ఎంటర్ అవ్వగానే చూసేంత దూరం కూడా మనకు ఎంత గ్రీనరీగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మొత్తం కూడా వరి సాగు, మనకు ఎక్కువగా ఇటు సైడు వరి సాగు అనేది కనిపిస్తుంది. అయితే ఢిల్లీ సైడ్ వెళ్ళామంటే కనుక మనకు ఎక్కువగా గోధుమ పంటలు, అలాగే ఆవాలు, ఆలుగడ్డల పంటలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మేమైతే సండే ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ అయితే ఎక్కాము కదా. నెక్స్ట్ రోజు అంటే మండే ఈవినింగ్ 6 కల్లా మేము కోల్కతా అయితే రీచ్ అయిపోయాము. కోల్కతా స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆగింది. ఇక లగేజ్ మొత్తం కూడా దించేసి స్టేషన్లో అయితే దిగిపోయాము. నాకైతే ఈ కోల్కతాలో దిగుతూనే ఈ రైల్వే స్టేషన్ చాలా నచ్చేసింది. ఎంత క్లీన్గా, నీట్గా, అలాగే చాలా విశాలంగా అయితే ఉంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. నేను మామూలుగా ఇప్పటికీ ఉదంపూరు, ఢిల్లీ, మీరట్ ఇలా చాలా స్టేషన్లు చూశాను, కానీ నాకు ఈ స్టేషన్ అనేది చాలా చక్కగా నచ్చింది. అదే ఇక్కడ కోల్కతాలో ఇంకా ఔరా స్టేషన్ ఉంది, ఇంకో నెక్స్ట్ స్టేషన్ ఉంది. అది ప్రపంచంలోనే పెద్దదట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఆ స్టేషన్లో దిగినప్పుడు దాన్ని కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూసారా అసలు ఎగ్జిట్ కూడా ఎంత చక్కగా ఉందో, చాలా బాగా అనిపించింది. మేమైతే స్టేషన్ నుంచి బయటకైతే వచ్చేసాము. చూసారు కదా, బెంగాల్ దీదీ మమతా బెనర్జీ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. మేము అక్కడి నుంచి ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని మా అడ్రస్కి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే స్టేషన్ బయట ఈ ట్యాక్సీ కోసం అయితే చాలాసేపు అయితే వెయిట్ చేసాము. ఇక్కడంతా బెంగాలీ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ అయితే మనకు రాదు. మనకు ఓన్లీ హిందీ, అలాగే ఇంగ్లీషు, తెలుగు, ఈ 3 లాంగ్వేజ్ అయితే తెలుసు. కొంచెం టైం పట్టింది ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి. ఫైనల్లీ మేమైతే అడ్రస్కి అయితే వచ్చేసాము. చూసారా, ఇదే మేము రెంట్కి తీసుకున్న హౌస్లోకి అయితే వచ్చేసి లగేజ్ అయితే పెట్టి మొత్తం అంతా కూడా హౌస్ అయితే ఒకసారి చూస్తున్నాము. ఈ హౌస్ను మేమైతే వచ్చి చూసి తీసుకోలేదు, కానీ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళే దీన్ని హౌస్ అంతటిని కూడా వెతికి దీన్ని సెలెక్ట్ చేసి మాకైతే వీడియోస్ పంపించారు. మేము చూసి వీడియోస్లో బాగానే ఉందిలే అని దీన్ని అయితే ఫైనల్ చేసుకొని అయితే తీసుకున్నాము. చక్కగా వెంటిలేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. చూసారా, హౌస్ అంతా కూడా ఓనర్ చక్కగా క్లీన్ చేయించి అయితే పెట్టారు మేము వచ్చేసరికి. ఇక మా సామాన్లు అయితే రావడం ఇంకా లేట్ అవుతుంది. ఇంకా రెంట్ విషయానికి వస్తే ఈ హౌస్కి 11,000 అయితే రెంట్ అయితే తీసుకుంటున్నారు. ఎక్స్ట్రాగా కరెంట్ ఛార్జెస్ అన్నీ మనమే పే చేసుకోవాలి. ఇక్కడ పర్ యూనిట్ కరెంట్ ఛార్జెస్ 10 రూపీస్ అంట. ఇక మేమైతే చక్కగా స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. నైట్కి బయట నుంచే ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాం, కానీ అస్సలు మేమైతే తినలేకపోయాము. ఇక మాకు నైట్ పడుకోవడానికి బెడ్షీట్స్ అలాంటివన్నీ కూడా, వాటర్ అంట అలాంటివన్నీ కూడా ఓనర్ వాళ్ళు అయితే అరేంజ్ అయితే చేసేసారు. మేము చక్కగా మార్నింగ్ అయితే లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా మా సామాన్లు రావడానికి ఒక 3 days పడుతుందని అయితే చెప్పారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. ఇక మేము కొద్దిగా షాపింగ్ అయితే చేసుకోవాలని చెప్పి బజార్కి అయితే వెళ్ళాము. ఒక్క పూట బయట ఫుడ్ తినలేకపోయాము. ఇక 3 days సామాన్లు వచ్చే వరకు బయట ఫుడ్ తినాలంటే భయమేసేసింది. అందుకని చెప్పి మేమైతే
అంతేకాకుండా జస్ట్ ఈరోజు అయితే పంచమి చాలా మంచి రోజు పాలు పొంగించుకోవడానికి. ఇది దాటితే నెక్స్ట్ 3-4 డేస్ వరకు మంచి రోజు లేదని చెప్పేసి ఎలాగూ పాలు కూడా పొంగించుకోవాలి, వంట చేసుకోవాలి కాబట్టి మేమైతే ఇట్లా షాప్కి వెళ్ళి అక్కడ ఒక ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాము. దాని మీదకి సరిపోయే ఒక 2-3 పాత్రలు కూడా తీసుకొచ్చుకొని ఇలాగా షాపింగ్కి రాకముందే నేనైతే మార్నింగే లేచి ఇల్లంతా కూడా మరొకసారి చక్కగా తడిగుడ్డతో అయితే తుడిచిపెట్టుకొని అంతా శుభ్రం చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకెలాగో ఈ సామాన్లని తీసుకుని వెళ్ళి కిచెన్లో పెట్టేసి పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా ఈ పసుపు కుంకుమతో ఇండక్షన్ స్టవ్కి అయితే ఫస్ట్ ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. చక్కగా పాత్రలో పాలు కూడా తీసుకొచ్చుకున్నాను. దానికి సరిపోయే విధంగా కొన్ని పాలు, అలాగే కొంచెం సేమ్యాలు, చక్కెర అవన్నీ కూడా సామాన్లు అయితే కావాల్సినవన్నీ కూడా నేను బజార్ నుంచి అయితే తెచ్చుకునేసాను. చక్కగా పసుపు కుంకుమతో కిచెన్ గుమ్మానికి, అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర ఉన్న గడపకి కూడా ఈ విధంగా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను. తర్వాత చూసారా, ఇవే నేను ఇండక్షన్ పైకి తెచ్చుకున్న సామాన్లు, అలాగే 2 గరిటెలు. చాలా ముచ్చటగా చక్కగా నాకు చాలా 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 నచ్చాయి ఈ సామాన్లు అనేది. నాకు మెయిన్గా ఈ పాలు పొంగిస్తున్న పాత్ర చాలా చక్కగా నచ్చింది. నేనైతే ఈ విధంగా సింపుల్గా పాలు అయితే పొంగించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సేమ్యాలు, అలాగే చక్కెర కూడా వేసేసి దీన్ని పాయసం అయితే ప్రిపేర్ చేసేసి మొబైల్ ఫోన్లో విఘ్నేశ్వరుడి ఫోటోని అయితే కిచెన్లోనే ఇక్కడ ఒక మూలనైతే పెట్టేసుకొని ఒక కొంచెం పసుపు కుంకుమ అయితే సమర్పించి నేను చేసిన ఈ పొంగుబాలన్నంతో చేసిన పాయసాన్ని అయితే నైవేద్యంగా సమర్పించాను. ఈ విధంగా సింపుల్గా నేనైతే ఇంట్లో అయితే పాలు అయితే పొంగించేసుకున్నాను. చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పాయసాన్ని దేవుడికి అయితే సమర్పించాను. ఆ తర్వాత అయితే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఆ బౌల్స్ని అయితే వాష్ చేసి, ఇంకా ఇంట్లో సామాన్లు ఏం లేవు కదా, వాటిల్లోనే కొంచెం కొద్దిగా పాయసాన్ని అయితే వేసి నైబర్స్కి అయితే ఇచ్చాను. తర్వాత ఇండక్షన్ పైనే ఒక పాత్రలో అయితే నేను రైస్ అయితే వండుకున్నాము. ఇంటి దగ్గర నుంచి కొద్దిగా కరివేపాకు పొడి, అలాగే ఉసిరికాయ ఊరగాయ అయితే తెచ్చుకున్నాం కదా, చక్కగా రైస్ అయితే వండుకొని వాటితో అయితే తినేసాము. ఇంట్లో వండుకున్నది పచ్చడి మెతుకులైనా కూడా కడుపు నిండుగా అయితే తిన్నాము. పిల్లలు కూడా చక్కగా తినేశారు. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక్కడ అస్సలు తినలేకపోయాము. నిన్న నైట్ తినకుండా అలాగే పడుకున్నాము. చూశారు కదా, ఇది ఈరోజు వీడియో. సామాన్లన్నీ వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సర్దుకున్నాక మరొకసారి వీడియో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.